మీర్ ఘాట్ అంటే అమ్మవారు ఎప్పుడైతే దక్షయజ్ఞంలో తన దేహాన్ని దక్షయజ్ఞంలో ఆహుతి చేసుకుందో అప్పుడు ఆ శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకొని ఆ సతీదేవి ఆ విహరణ అదంతా కూడా అతను ఎంతో భూమండలం అంతా కూడా తిరుగుతూ ఉంటాడనమాట. ఆ బాధను ఓర్చుకోలేక అప్పుడు విష్ణుదేవుడు తన సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని ఖండాలు ఖండాలుగా విభజించేసరికి ఒక్కొక్క భాగం సతీదేవి భాగం ఒక్కొక్క దగ్గర పడినందువలనే అష్టాదశ శక్తి పీఠాలు అని అంటాం కదా. అలాగే ఆ అమ్మవారు కన్ను భాగం ఇక్కడ పడినందువలనే ఇక్కడ మీర్ ఘాట్ అంటున్నాము. అందువల్లే అమ్మవారు విశాలాక్షి అమ్మవారుగా ఇక్కడ వెలిసింది. అక్షి అంటే కన్ను. అమ్మవారు కన్నుతో ఇలా చూస్తే చాలు మనకి, అమ్మవారు అక్షులతో ఇలా చూస్తే చాలు మనకి మన జీవితం అంతా కూడా చల్లగా ధన్యమవుతుంది. అందుకని ఆ మీర్ ఘాట్లో స్నానం చేస్తే విశాలలక్ష్మి అమ్మవారి యొక్క కృప కరుణ కటాక్షాలు మనకు మెండుగా ఉంటాయి. ఆ తర్వాత నేపాలీ ఘాట్ అంటామన్నమాట. నేపాలీ ఘాట్ అని అంటే నేపాల్ రాజు పశుపతినాథ్కు బంగారుతో గోపురాన్ని తయారు చేయించాడు కాబట్టి ఇక్కడ నేపాలీ ఘాట్ అని నామకరణం చేశారు ఆ ఘాటుకి. ఆ తర్వాత మణికర్ణికా ఘాట్, ఇది చాలా పురాతనమైనది. మొట్టమొదటిది మణికర్ణికా ఘాట్ అనమాట. అమ్మవారి యొక్క కర్ణ భాగం నుంచి మణి అంటే మణికర్ణికా ఘాట్ అంటే మణి ఈ కుండలి భాగం ఇక్కడ పడింది కనుకనే మణికర్ణికా ఘాట్ అని అంటూ ఉంటాము. ఇక్కడ మనకు చాలా నిర్మలంగా పారుతూ ఉంటుంది గంగ. ఇక్కడ మధ్యాహ్నం పూట 12 గంటల సమయంలో ఈ మణికర్ణికా ఘాట్లో ఎవరైతే సుచేల స్నానం చేస్తారో వాళ్ళకి జీవన్ముక్తి లభించినట్లే అంటారు. అందుకనే దేవతలంతా కూడా 12 గంటల సమయంలోనే స్నానాలు చేస్తారని, దేవతలతో పాటు మనం కూడా ఆ సమయంలో అక్కడ ఉంటే దేవతలతో పాటు ముక్కోటి దేవతలతో పాటు మనకు కూడా దేవత్వం వస్తుంది, దివ్యత్వం వస్తుంది అనే ఆ మణికర్ణికా ఘాట్లో ఇప్పటికీ కూడా ఆ స్నానాలు అవి ఆచరించుతూ ఉంటారు. ఆ తర్వాత విశ్వేశ్వర ఘాటు, విశ్వేశ్వర దేవాలయంకి దగ్గరలో ఉన్నటువంటిది ఈ విశ్వేశ్వర ఘాటు. ఇక్కడ అహల్యాబాయి ఇప్పుడు ఎవరైతే ఆ దేవాలయాన్ని నిర్మించిందో ఆ రాణి అహల్యాబాయి ఇక్కడ స్నానం చేయంగానే ఆమెకు ముక్తి వచ్చింది కనుకనే ఆమె పేరుతోనే కూడా ఇప్పుడు అక్కడ ఒక ఘాట్ ఉంది. ఆ విధంగా ఆ తర్వాత పంచగంగా ఘాట్, నేను ఇదివరకే మీకు చెప్పాను. పంచగంగా అంటే ఇక్కడ 5 గంగలు మనకి సంగమం అవుతున్నాయి. ఏమిటవి? వరుణ, అసి, గంగా, గోదావరి, సరస్వతి. ఈ నదులన్నీ కూడా ఆ సంగమం అవుతున్నాయి. అంటే సరస్వతి ఏమో ఆ కింద అంతర్వాహినిగా వస్తూ కలుస్తుంది కనుకనే ఆ పంచగంగా ఘాట్ అంటాం. ఇక్కడ 5 మంది మాతల అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ గంగలో ఘాట్లో స్నానం చేస్తే. అంతేకాదండి, ఒక్కొక్క ఘాటుకి కూడా అక్కడ ఒక ఆ దేవాలయాన్ని నిర్మించారు. ప్రతి ఒక్క ఘాటు దగ్గర కూడా దేవాలయాలు నిర్మించారు. అక్కడే స్నానం చేసి అక్కడే ఆ దేవాలయాల్లోనే మనము దండం పెట్టుకొని ముక్తి పొందొచ్చు. చూడండి, పరమేశ్వరుని దేవాలయానికి అన్నీ కూడా గంగకు ఒకవైపునే పరమేశ్వరుని దేవాలయం ఏ వైపునుందో ఆ వైపునే మొత్తం దేవాలయాలన్నీ ఉన్నాయి గంగకు. గంగకు మరోవైపున దేవాలయాలు లేవు. ఎందుకని అంటే ఎప్పుడైనా మనము భగవంతుని దర్శనం చేసుకోవాలి అంటే గంగా స్నానం చేసి దేవతారాధన చేస్తాం కదా. అందుకని గంగ వైపునే ఈ పరమేశ్వరుడు ఉండే దగ్గరనే దేవతలంతా కూడా ఘాట్లలో దేవాలయ నిర్మాణాలు జరిగాయి. అలాగే గాయ్ ఘాట్ అని ఒకటి ఉంది. గాయ్ అంటే గావో విశ్వస్వమాతరహ అంటాం. విశ్వశాంతి అంటే మాత ఎవరు? ఆవు, గోవు. గోవును స్మరించితే చాలు, చూసినా చాలు, గోవుకి ఎవరింత పెట్టినా చాలు మనకు పుణ్యం వస్తుంది. అందుకే అక్కడ నిత్యము గోవు పూజలు జరుగుతుంటాయి ఆ గాయ్ ఘాట్లో. ఆ తర్వాత తులసి ఘాట్. ఈ తులసీదాస్ వారు రామాయణాన్ని అక్కడ కూర్చున్నప్పుడు సంకల్పం వచ్చింది కనుకనే ఆయన రామాయణాన్ని రాసి పెట్టారు తులసీదాస్ గారు. అందువల్లే అక్కడ తులసి ఘాట్ అని అంటూ ఉన్నాం. ఆ తర్వాత హనుమాన్ ఘాట్. ఈ హనుమాన్ ఘాట్లో ఎవరైతే అక్కడ గంగలో మునిగి స్నానం చేసి అక్కడ రామాయణాన్ని కానీ ఆంజనేయ స్వామి గారి గురించి తలుచుకుంటారో అక్కడికి ఆంజనేయ స్వామి ఇట్లే వచ్చి వాళ్ళ అనుగ్రహాన్ని ఇచ్చి వీళ్ళ కోరికలను తీరుస్తూ ఉంటారు హనుమంతుడు. హనుమంతుడు చిరంజీవి అండి. మనకి 7 మంది ఉన్నారు కదా చిరంజీవులు, ఆ వాళ్ళలో ఒకరు హనుమంతుడు. ఎక్కడైతే మనము రాముణ్ణి తలుచుకుంటామో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు. అవునా? వాళ్ళకి రామ రక్షణగా ఉంటాడు అనమాట. అంటే పరమాత్ముడైన శ్రీరామచంద్రుల వారినే రక్షించినటువంటి వాడు హనుమంతుడు.
మనల్ని రక్షించలేడా? కనుక మనల్ని రక్షణగా చూసుకుంటాడు ఆ హనుమంతుల వారు. ఆ తర్వాత 80 ఘాట్ అన్నమాట. ఈ 80 ఘాట్లో కూడా ప్రతినిత్యం దశాశ్వమేధ ఘాట్లోను 80 ఘాట్లో ప్రతినిత్యం కూడా గంగా హారతులు జరుగుతున్నాయి. మరి ఎందువల్ల 80 ఘాట్ అంటున్నామంటే, ఒకప్పుడు దుర్గామాత శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసులను సంహరించి ఆ గొడ్డల్ని ఇక్కడ పడేసింది కనుక ఆ ఆయుధం పడిన దగ్గర తీర్థం ఉద్భవించిందనమాట. అదే 80 ఘాటుగా నేటికి పూజలు జరుపుతూ అక్కడ గంగామాతకు రోజు ప్రతినిత్యం కూడా గంగా హారతి ఇస్తున్నారు. గంగా హారతి అంటే పరమ పవిత్రమైనది. గంగా హారతి చూస్తే చాలు మోక్షం వచ్చేస్తుంది. అటువంటిది 2 ప్రదేశాల్లో ప్రస్తుతం, అంటే ఎన్నో ఘాట్లలో ఇంతకుముందు జరిగేది అయితే ఇప్పుడు ప్రస్తుతం దశాశ్వమేధ ఘాట్లో 80 ఘాట్లో గంగా హారతులు జరుగుతున్నాయి. ఆ తర్వాత మనకి హరిశ్చంద్ర ఘాట్ అంటాం. ఎప్పుడైతే మహారాజు చక్రవర్తి సత్య హరిశ్చంద్ర అంటాం కదా, ఆ సత్య హరిశ్చంద్రుల వారు రాజ్యాన్నంతా పోగొట్టుకొని ఆయన కొన్ని శాపాల కారణంగా ఆయన ఇక్కడ కాశీలో కాటికాపరిగా, అంటే శవాన్ని దహనం చేసే కూలీగా, ఒక పనివాడిగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన కొడుకు చనిపోగా ఆయన భార్య ఆ శవాన్ని అక్కడికే తీసుకొని వచ్చిందని, అక్కడ ఆయన ఎంతో సత్యముతో అక్కడ పాటించాడని, అందువల్లే సత్య హరిశ్చంద్రుడే పేరు వచ్చింది. కనుక సత్య హరిశ్చంద్ర ఘాట్ అని ఇప్పటికీ మనం ఉంది. హరిశ్చంద్ర ఘాటు ఇక్కడ కూడా ఇప్పటికీ నిత్యం శవాలను అంతా కూడా దహన కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది కాశీలోనే చనిపోతే చాలని కాశీకే వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది కాశీలోనే ఉండిపోయి మరణం వచ్చే వరకు జీవన్ముక్తులు అవ్వాలని చివరి దశలో వచ్చి కాశీలో ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎక్కడో చనిపోయిన వాళ్ళ పిల్లలు చెప్పి, ఇదిగో నా తదనంతరం ఇక్కడికే కాశీకి తెచ్చి మాకు దాన కార్యక్రమాలు చేయాలనే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా నిత్యము కూడా అక్కడ హరిశ్చంద్ర ఘాట్లో నిత్యము ఆ శవాలను దహనం చేస్తూనే ఉంటారు ఆ హరిశ్చంద్ర ఘాట్లో. మనకి కాశీలో చనిపోయిన వాళ్ళకి ఎందుకు ముక్తి వస్తుంది అని అంటే, పరమేశ్వరుడే వచ్చి ఆ చనిపోయే జీవి, ఆ జీవి ఏదైనా కావచ్చు, చీమ, దోమ, ఈగ, మనిషి, ఎవరైనా కావచ్చు, ఆ జీవికి పరమేశ్వరుడే వచ్చి ఆ కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తారు పరమేశ్వరుడు. అందుకే కాశీలో ఎవరైనా చనిపోయారు అంటే వాళ్ళకి కుడి చెవి నార్మల్గా ఉండదండి, కొంచెమైనా ఇలా చెవి పైకి లేచి ఉంటుందన్నమాట. అంటే పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించాడు అని. అందుకనే కాశీ ఈనాటికి కూడా ఎంతోమంది సాధు, సన్యాత్మ, మహాత్మ లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే కొలువై ఉండిపోతారు, ఇక్కడే నివాసం ఉండిపోతారు కాశీలో. అంత మహిమాన్వితమైనది ఈ కాశీపట్నం.